హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. ద లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం 12 ఏండ్లు ఒకే ఇంట్లో ఉంటే అద్దెదారుడు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు అనేది మీకు తెలుసా? అయితే ఇంతకుముందు ది లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం ఇది ఉండే. సో ఎవరైతే కిరాయికి ఉంటున్నారో ఓనర్ వాళ్ళ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చట. సో ఎంతమందికి ఇది విషయం తెలుసో కామెంట్లో చెప్పండి. అయితే కొందరు ఇందుకోసమే ఇప్పుడు ఈ టెనెంట్లను ఎక్కువ కాలం అద్దెకి ఉండనిస్తలేరు. టెనెంట్లు అంటే అద్దెకు ఉండేవాళ్ళు. సో యాజమానులు ఏం చేస్తున్నారు, ఓనర్సు ఎక్కువ కాలం ఉండనిస్తలేరు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆ అగ్రిమెంట్ రాసిన వాటికి మాత్రమే ఉండనిచ్చుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో యజమానుల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది. అద్దెకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా ఆ ఆస్తిపై యాజమాన్య హక్కులను పొందలేరని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే అంతకుముందు మన ఢిల్లీ కోర్టు ది లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం వీళ్ళ తరపునే ఢిల్లీ కోర్టు అయితే నిలిచింది. కానీ వీళ్ళందరినీ కొట్టిపారేస్తూ ఎంతకాలం మీరు ఈ అద్దెదారులు ఎంతకాలం కిరాయికున్నా ఓనర్ ఇంట్లో కానీ ఓనర్ షెటర్లో కానీ ఎంతకాలం కిరాయికున్నా కూడా ఆ యాజమాన్యం హక్కులు పొందలేరని రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ గందరగోళానికి అయితే ముగింపు పలకడం అయితే జరిగింది. అంతకుముందు చాలామంది ఈ యాక్ట్ ది లిమిటేషన్ యాక్ట్ 1963ని యూజ్ చేసుకొని 12 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉండి సరైన ప్రూఫ్లు చూపించి ఈ ఓనర్ వాళ్ళ ఆస్తిని కూడా స్వాధీనం చేసుకున్న రోజులున్నాయి. ఈ విషయం ఎంతమందికి తెలుసు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.